హాయ్ అండి. మలబార్ చెట్టు ఇది. మేము ఊరి నుంచి వచ్చినాక కట్ చేసినాడు మా అబ్బాయి. ఇది కట్ చేసిన ప్రతి కొమ్మకు చిగురు వచ్చింది చూడండి. ఎంత బాగా పొడుగు, ఇంత పొడుగు వచ్చినాయి చూడండి. కొమ్మకు కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో. ఇంత మగ్గతో ఉంది ఇప్పుడు. ఇవి ఇక్కడ ఎవరికి తెలియవండి సామాన్యంగా. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఇంతగా చూస్తూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు తినాలని తింటూ ఉంటారు వచ్చిన వాళ్ళు. ఇవన్నీ చూడండి ఎలా వచ్చినాయి. కొమ్మకు వచ్చినాయి చూడండి చిగురు. ఏ కొమ్మ పట్టినా కండి అంతా పూతతో ఉంది ఇప్పుడు. ఇవి ఇంత పొడుగు వస్తాయండి కాయలు. మావేమో అంత కాపు వచ్చినాక అయిపోయినాక అంత కట్ చేయండి. మీ ఇళ్ళల్లో ఉన్నా కూడా కట్ చేస్తే బాగా గుంపుగా వస్తుందండి. ఎంత బాగా చిగురు వస్తాయి చూడండి. గుంపుగా వస్తాయి కాయలు కూడా బాగా వస్తాయి. కొమ్మ కత్తిరించేయాలి. ఇవే కాదండి, చెరికాయలు కూడా కాసినాయి చూపిస్తారండి. ఇగండి చెరికాయలు చూడండి. ఇక కాయలు ఇంకా పండ్లు కాలేదు. గువ్వలు తినేస్తూ ఉన్నాయి, కొరికేస్తున్నాయి. ఇక కాయలు బాగా వచ్చినాయి చూడండి. పూతంతా పూత వస్తుంది. ఇంకా అంజూరకాయలు కూడా ఉన్నాయండి. పండు అయ్యే లోపల గువ్వలు తినేస్తున్నాయి. చిలకలో గువ్వలో ఏవోటి తినేస్తున్నాయి. పైన బాగా అక్కడ ఇంకా పైన ఉన్నాయండి. పైకి పోయింది చెట్టు. దీనికి కూడా అంటు కట్టాలా, కట్ చేసి అంటు కడతాం. దీనికి కూడా చూస్తాం మేము. ఇంకా కొత్తగా కట్టేదంటూ రెగ్గాయలు చూడండి. బరువై చెట్టు వంగింది ఇక్కడ. ఇక ఈ కొమ్మ ఒకటి ఇక్కడ వచ్చింది. అంతా బండలు అవుతుక్కే వంగింది. అక్కడ దండిగా సిరుగ్గాసింది చెట్టు మాత్రం. బరువు ఎక్కువైంది. కాపు బాగా వచ్చిందండి. ఇది లక్ష్మణఫలం అండి చెట్టు. ఇది నాటి మేము మర్చిపోయినాము. రామాఫలం అన్నీ పోయినాయి, అది పోయింది అనుకున్నాము. ఎంత పెద్దగా అయింది చూడండి చెట్టు. రేగ్గాయ చెట్టు అడిగేసింది ఇంకా దాన్ని. కాయలు ఉన్నాయా? లేవు. ఈ చెట్టు అంతా ఇక్కడ వంగింది. రేగ్గాయలు చూడండి ఎట్లున్నాయో. అది కింది దాకా ఎట్లున్నాయి చూడండి. ఇక్కడ బయటికి పోయింది చెట్టు అంతా. కింది చూపి ఏం కాసిందో.